సో మీరు తమిళనాడు చూసినట్టే ఫైనల్గా ప్రవీణ్ పగడాల గారి ఈ ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే కత్తిపోట్లు ఉన్నాయి లేదంటే కర్రలతో కొట్టి చంపారని చెప్పేసి ఏది మాట్లాడారో సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదే క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే అవి కత్తిపోట్లు కాదు, కర్రలతో కొట్టిన పోట్లు కాదు, అది ఏం కాదు. ఆయన అవి ఏం స్క్రాచెస్ అంటే బండి మించెళ్ళి కింద పడి దొర్లుకుంటూ పోతే అవుతాయి కదా ఆ స్క్రాచెస్ అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. కత్తిపోట్లు కానీ కర్రలతో కొట్టడం కానీ అలాంటి దాడులు చేయడం కానీ లేదు అని చెప్పేసి వచ్చింది. ఎలా వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? దొర్లుకుంటూ పోతే ఎలా వస్తుందంటే దొర్లుకుంటూ పోతే డస్ట్ పార్టికల్స్ అనేటివి ఇరుక్కుంటాయి కాబట్టి సో దాన్ని బట్టి వాళ్ళు ఎలాగోలాగా నిర్ధారణ చేస్తారు. సో నిర్ధారణ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కత్తిపోట్లు ఉన్నాయి, కర్రలతో కొట్టి చంపారని చెప్పేసి ఎవరైతే తప్పుదో పట్టిస్తారో, జనాల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారంట. రేపు కాకపోయినా ఎల్లుండి సమస్య క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలంట. వీళ్ళు స్ప్రెడ్ చేసినటువంటి ఫేక్ ఎలిగేషన్స్కి వీళ్ళు రీజన్ చెప్పాలంట. అండ్ ఇలాగే వీళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ అవుతారంట. అంటే అలాంటి మాటలన్నింటికి దానివల్ల రేగినటువంటి మత విద్వేషాలకి వీళ్ళే కారణం అని చెప్పేసి ఐజీ గారే స్వయంగా చెప్పింది. ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిందే అని చెప్పేసి. సో ఏంటంటే దుష్ప్రచారాలు ఏం నమ్మకండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తుంది, అవి మాత్రమే నమ్మండి. అంతే, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఊరికే మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి అని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నారు అని చెప్పేసి స్వయంగా ఐజీ గారే చెప్పారనమాట. సో ఇక్కడ చాలామంది అడిగింది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ల గురించి అని చెప్పేసి చాలామంది అడిగితే దానికోసం అని చెప్పేసి పోలీస్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ ఉందో ఆ స్పాట్ వరకు దాదాపు ఒక 8-9 కెమెరాస్ వరకు పూర్తిగా కలెక్ట్ చేసిళ్ళు. ఆ విజువల్స్ని అయితే కలెక్ట్ చేసిళ్ళు అనమాట. సో చాలామంది ఏమన్నారంటే ప్రవీణ్ పగడాల లైట్ ఏది హెడ్ లైట్ అనేది ఇక్కడ ఈ యాక్సిడెంట్ స్పాట్ కంటే ముందు ఎక్కడో ఆయనకి అటాక్ చేసి అది చేసిన తప్పించుకొని వచ్చిళ్ళు, అందుకే హెడ్ లైట్ లేదని చెప్పేసి మాట్లాడారు. కానీ వాస్తవానికి మనం వచ్చితే ఆ హెడ్ లైట్ అనేది హైదరాబాద్ నుంచి వెళ్ళే ఆ బండికి హెడ్ లైట్ లేదు. సో హెడ్ లైట్ లేదు. దాని తర్వాత విజయవాడకి దగ్గరలో అంటే విజయవాడకి వెనకాలో ఒక సమీప దూరంలో ఒక 4 గంటలు ఎక్కడో ఆగాడు. అయితే పోలీసు వాళ్ళు అదే దాని మీద కొంచెం ఇప్పుడు నిఘా పెట్టిల్లు అనమాట. ఎక్కడ దాని గురించి 4 గంటలు ట్రావెల్ చేయకుండా ఎక్కడ ఉన్నాడు. సో దాని తర్వాత ఇప్పుడు ఆయన 4 గంటల సమయం ఎక్కడైతే కేటాయించిండో దాని తర్వాత ఉన్న టోల్గేట్ దగ్గర నుంచి బండి అయితే వంకర్లు తిరగడము, బండి అయితే స్ట్రైట్గా రాకపోవడము, వంకర్లు తిరగడము జరుగుతూ ఉంది. అయితే మనం సీసీటీవీ ఫుటేజ్లో మనం క్లియర్గా వాటిని చూడవచ్చు. అయితే ఈ వంకర్లు తిరగడం వెనకాల 2 కారణాలు ఉంటాయి. ఒకటి మద్యం, ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అయి ఉండాలా, లేకపోతే ఇంకేముంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మీరేమనుకుంటారు మరి? అట్లా వంకర్లు తిరగడానికి 4 గంటలు ఎక్కడో ఆగాడు కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే 4 గంటలు ఆగడానికి రీజన్ ఏంటంటే ఎక్కడో మందు తాగినట్టున్నా అని చెప్పేసి, అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి వచ్చింది, దానివల్లనే అట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ పాస్టర్స్ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే పాస్టర్స్ మందు తాగరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు తెలిసిన చాలామంది పాస్టర్స్ మందు తాగుతారు, అన్నీ తాగుతారు. కానీ ఈయన విషయంలో జరిగింది జరగలేదు అని మనం డిక్లేర్ చేయలేము. ఎందుకంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత శాంపుల్స్ని అయితే ఇప్పుడు ఫోరెన్సిక్కి పంపించారు. ఫోరెన్సిక్లో ఖచ్చితంగా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా తేలిపోద్ది. అండ్ రెండోది ప్రవీణ్ పగడాల మీద చాలా అంటే చాలా చలానాస్ ఉన్నాయి. చలానా నార్మల్గా ఎందుకు పడతాయి? ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో కాకపోతేనే చలానాస్ పడతాయి. సో ఆ క్రమంలో పాస్టర్ ప్రవీణ్కి చాలా అంటే చాలా చలానాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ కొంతమంది కాళ్ళు లీన్గా లేవు, దాని తర్వాత ఆయన ప్రవీణ్ కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో అంతా క్లియర్గా ఉంది. సో ఇక్కడ ప్రవీణ్ గారు కాదు అనడానికి ఏం ఎవిడెన్సెస్ లేవు. ఎందుకంటే ఆయన ప్రవీణ్ గారు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు అదే బండిని హైదరాబాద్ నుంచి వెళ్ళి టోల్ గేట్లలో వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి ఏది రాజమండ్రి పోలీసులకి. ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి డీటెయిల్స్ని కూడా ప్రజల ముందుకి తీసుకురావడం, మీడియాకి ఇవ్వడము, ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టేసి ఎవ్రీథింగ్ చెప్తా ఉన్నారు. ఆ విషయంలో పోలీసు వాళ్ళు చాలా అంటే చాలా గట్టిగా కష్టపడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిళ్ళు. నారా లోకేష్ గారు కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారంట, చంద్రబాబు నాయుడు కూడా. అండ్ కానీ ఏంటంటే కొంతమంది ఇంకా ఈ మతాల మధ్యలో అంటే ఈ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని కొంతమంది ఇంకేదో సంపాదించుకుందామని చెప్పేసి పాస్టర్ అజయ్ బాబు లాంటి వాళ్ళు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నైట్ 11:30కు ఆయన చనిపోతే 1:30కు ఫోన్ పోయింది, ఎట్లా పోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.
సో అంటే అబద్ధానికి పాయింట్ షర్ట్ వేస్తే వాళ్ళ తీరే ఉంటారు కావచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా, నన్ను చంపుతారు అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కామెంట్లు సెల్ఫ్గా ఏదో డప్పు కొట్టుదా ఉన్నాడు. సో కొంతమంది మీడియా ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టారు, నువ్వు తోపని చంపడానికి పెట్టారు, అది వేరే ముచ్చట. ఇంకా అయితే ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద ఒక్క నిమిషం అలానే ఉంటే, సో ఈయన వీకేఆర్ అందరికి బాగా తెలుసు అనుకుంటా, పాస్టర్ ఈయన. ఎంత గడిచిందో మీరు గమనించండి. సాయంకాలము 4:15కి కీసర దాటితే 5, 6, 7, 8, 9 5 గంటల పాటు కేసర తర్వాత 5 గంటల తరువాత పొట్టిపాడు టోల్గేట్ దాటారంటే ఈ 5 గంటల్లో ఏం జరిగింది అని క్వశ్చన్ అయితే పోలీసు వాళ్ళు దానికి ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి దానికి ఏం జరిగింది అనే చెప్తారు. కానీ ఏం జరిగింది అన్న క్వశ్చన్ మీరే చెప్తారు, ఏం జరిగిందో కూడా మీరే చెప్తా ఉన్నారు. ఇంకా దానికి పోలీసు వాళ్ళు ఎందుకు, ఇంతటి ఈ కంప్లైంట్ ఎందుకు, ఇదంతా ఎందుకు? సో ఏంటంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళ సిబిఐ ఆఫీసర్స్, వీళ్ళకి ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళకు సిగ్నేచర్ అథారిటీ లేదు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడైతే ప్రతి ఒక్క పాస్టర్ సిబిఐ ఆఫీసర్ లానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మొన్నటి రాకనేమో అక్కడ ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో ఈ యాక్సిడెంట్ స్పాట్ కాడ ఒక కథ క్రియేట్ చేసిళ్ళు. అక్కడ ఉన్నది బయటపడ్డ తర్వాత కారు గుద్దిందని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం చెప్పాలా, వీళ్ళు ఏమని మాట్లాడాలంటే కారు గుద్దింది, రెడ్ కారు గుద్దిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. సో ఎస్పీ గారు వీళ్ళు ఏం చేసిళ్ళంటే ఈ ఫోరెన్సిక్కి పంపిస్తే ఆ వీడియోని డీకోడ్ చేసి ఫ్రేమ్స్ లాగా కట్ చేసేసి స్లో మోషన్లో అండ్ ఫ్రేమ్స్ లాగా అవుట్ చేసి లేఅవుట్ ఇచ్చేసారు. అందులో వెరీ క్లియర్ ఏంటంటే కారు రెడ్ కార్ ఏదైతే ఉందో ఆ కారు ఈ బండిని హిట్ చేయలేదు. ఎందుకంటే ఆ కార్కి ఉన్న బండికి చాలా డిస్టెన్స్ ఉండే. సో హైవే మీద సాధారణంగా వెహికల్స్ అన్నీ చాలా ఫాస్ట్లో ఉంటాయి కాబట్టి సో ఈ బండి అటు వెళ్ళడము, అంటే బండి ఇప్పుడు జనరల్గా బండి స్లో అయినప్పుడు కారు 120 స్పీడ్లో ఉంటుంది, బైక్ ఒక 80 స్పీడ్లో ఉందనుకుందాం. ఒకవేళ సడన్గా బైక్ 40 స్పీడ్కి వచ్చేస్తే ఏమైపోద్ది, అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా జరిగింది. సో దీన్ని గొర్రెలు ఇంకొకలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా పోర్ట్రేట్ చేసినా కానీ ఫైనల్గా ఏముంటుంది, రిపోర్ట్స్ అనేటివి ఏదైనా రిజల్ట్స్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్ అందిస్తేనే అది ఫైనలైజ్ అయిపోద్ది. సో ఆ క్రమంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగా పనిచేస్తలేదని చెప్పేసి అంటున్నారో వీళ్ళందరూ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అని చెప్పేసి మాట్లాడేటటువంటి మనుషులే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నది. రాజేష్ మహాసేన కూడా వచ్చి దీని గురించి మాట్లాడితే వీళ్ళకు ఫేవర్గా మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే రాజేష్ మహాసేనను కూడా ఈరోజు నిందించే పరిస్థితి ఉందన్నమాట. సో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే పాస్టర్స్ ఫేక్ ప్రచారాలు చేస్తారో ఈ డెత్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బతుకుదాము, యూట్యూబ్లలో పైసలు సంపాదించుకుందాము, పేరు సంపాదించుకుందాము, మన క్రిస్టియన్ సమాజంలో మన హీరోలం అవుదామని చెప్పేసి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో ఇవన్నీ నాన్సెన్స్. ఫస్ట్ థింగ్ మనము పోలీస్ వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలా. వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావద్దని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం క్రియేట్ చేయకూడదు కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎంత డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుందో మనకు తెలుసు. సో అట్లాంటి క్రమంలో వీళ్ళు మనం రెచ్చగొట్టడానికి అని చెప్పేసి చాలా రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మనం రెచ్చిపోయామని చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మనం కూడా దీన్ని పోలీసులకి చాలా సహకారం ఇచ్చి అట్లనే ఉండాలి. ఎందుకంటే నిజం బయటపడ్డప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా హిందూ సమాజానికి ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్తారు, సారీ క్షమాపణ చెప్పాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్స్ విల్ అనౌన్స్ సూన్. సో తొందరలోనే రిజల్ట్స్ వస్తాయి. సో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత ఆ రోజు మరి వీళ్ళు మళ్ళీ ఇంకేం మాట్లాడతారో చూడాలా. సో అంటిల్ దట్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను చెప్పింది ఏమన్నా ఓకే కరెక్టే ఉంది అని చెప్పేసి అనుకుంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ్.